జూన్ 2025లో విడుదలైన తాజా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. 167 దేశాలలో 99వ ర్యాంకును సాధించింది. చరిత్రలో తొలిసారిగా భారతదేశం టాప్ 100 దేశాల జాబితాలోకి ప్రవేశించడం ఇది ఒక కీలకమైన మైలురాయి. భారతదేశం స్కోరు 100కి 67ను సాధించింది. గత పనితీరుతో పోలిస్తే ఇది చెప్పుకోదగ్గ పురోగతి. 2024లో 109వ ర్యాంకు, 2023లో 112వ ర్యాంకు, 2022లో 121 ర్యాంకులో ఉన్న భారత్ స్థిరమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగుతుందని ఇది మనకు తెలియజేస్తుంది. ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు వరుసగా తొలి 3 స్థానాలలో నిలిచాయి. భారత్ సమీప ద్వీప దేశాలైన మాల్దీవులు 53వ స్థానంలో, శ్రీలంక 98వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాలైన భూటాన్ 70.5 పాయింట్లతో 74వ స్థానంలో, నేపాల్ 68.6 పాయింట్లతో 85వ స్థానంతో భారత్ కన్నా ముందున్నాయి. బంగ్లాదేశ్ 63.9 పాయింట్లతో 114వ స్థానంలో, పాకిస్తాన్ 57 పాయింట్లతో 140వ స్థానంతో మన దేశం కన్నా వెనుకబడ్డాయి. సుస్థిర అభివృద్ధి SDG లక్ష్యాలు. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలు ఉన్నాయి. పేదరికం, ఆకలిని నిర్మూలించడం, ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ SDRను విడుదల చేస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.